మీరు ఎప్పుడైనా గమనించారా? మనం వాడే బట్టల మీద ఇలాంటి ట్యాగ్ ఒకటి ఉంటుంది. దాని మీద రకరకాల సింబల్స్ ఉంటాయి. సో ఇదేంటంటే మనం కొనే బట్టలని తొందరగా పాడవకుండా, కలర్ షేడ్ అవ్వకుండా ఉండాలంటే దాని మీద ఉండే వాషింగ్ అండ్ కేర్ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వాలి. సో ఆ ట్యాగ్స్ మీద ఉండే సింబల్స్ కి అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీని అర్థం ఏంటంటే గోరువెచ్చని నీటితో చేతితో ఉతకాలని అర్థం. సో ఇలా ఉంటే ఏంటంటే వాషింగ్ మిషన్ లో 40 degrees టెంపరేచర్ మధ్యలో ఉతకాలని అర్థం. ఇలా ఐరన్ సింబల్ మీద క్రాస్ సింబల్ ఉంటే అసలు ఆ క్లాత్ ఐరన్ చేయొద్దని అర్థం. ఐరన్ బాక్స్ మీద ఒక డాట్ ఉంటే వేడి చేయని ఐరన్ బాక్స్ తో ఆ వస్త్రంపై వత్తి పెట్టి ఇస్త్రీ చేయాలి. అదే 2 డాట్స్ ఉంటే ఆ బట్టలపై కాసిన నీళ్లు చిలకరించి ఇస్త్రీ పెట్టే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇస్త్రీ చేయాలని అర్థం. అదే 3 డాట్స్ ఉంటే హై టెంపరేచర్ తో ఇస్త్రీ చేయొచ్చని అర్థం. నెక్స్ట్ సర్కిల్ మీద ఇలా ఇంటు మార్క్ ఉంటే అది డ్రై క్లీనింగ్ కు ఇవ్వకూడదని అర్థం. ఓన్లీ సర్కిల్ ఉంటే అది డ్రై క్లీనింగ్ కి ఇవ్వచ్చు. ఇలా సర్కిల్స్ లోపల లెటర్స్ ఉంటే అది డ్రై క్లీన్ చేయాలని, చేసే వాళ్ళకి ఏ క్లెన్సర్ యూస్ చేయాలని ఉంటుంది. ఇలా స్క్వేర్ లోపల సర్కిల్ ఉంటే వాషింగ్ మిషన్ లో బట్టలని ఆరబెట్టొచ్చని, అదే దానిపైన ఇంటూ ఉంటే ఆ పని చేయకూడదని అర్థం. ఇలా ట్రయాంగిల్ మీద ఇంటు మార్క్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లీచింగ్ వాడకూడదని అర్థం. ఇలా స్క్వేర్ లోపల 2 గీతలు ఉంటే అది డైరెక్ట్ సన్ లైట్ లో కాకుండా నీడలో ఎండేయాలని అర్థం.